కల్వకుంట్ల కవిత గారు రాసిన లేఖ ఎంత సంచలనం సృష్టించిందో మనం గమనిస్తూనే ఉన్నాం. పూర్తిగా ఆలోచిస్తే కవిత మరొక వైఎస్ షర్మిల అయ్యే అవకాశం ఉందా అని ప్రశ్నించుకుంటే ఉందనే సమాధానం మనకు ఎక్కువ పాలుగా కనిపిస్తూ ఉన్నది. ఆమె ఏ విధంగానైతే ఒక పార్టీకి చీఫ్ అయ్యి ముఖ్యమంత్రి స్థాయిలో తనను తాను ఊహించుకుంటున్నారో కల్వకుంట్ల కవిత కూడా అలాగే ఊహించుకుంటున్నారు అని చెప్పి మనకి అవగతం అవుతూ ఉన్నది. దీనికి కారణం ఏంటంటే తాను తన తండ్రి ఎదురుగా కూర్చొని ఈ విషయాలన్నీ మాట్లాడే అవకాశం ఉన్నా కూడా ఆమె లెటర్ రాశారు. లెటర్లో చాలా విషయాలు ప్రస్తావన చేశారు. అయితే తండ్రికి అంత గోప్యంగా రాసినటువంటి ఉత్తరం అటువైపు నుంచి లీక్ అయ్యి బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పార్టీకి నష్టం చేకూర్చేటటువంటి ఉత్తరాన్ని కేసీఆర్ తన సోర్స్ నుంచి బయటికి పోనిచ్చేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ లేఖ బయటకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తే బహుశా కవిత తన వర్గం నుంచి ఉన్నటువంటి సోర్స్ ద్వారానే బయటకు వచ్చిందని అనుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. మొత్తం మీద ఆలోచిస్తే కవిత ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని అధికారం వైపుగా చాలా ఉన్నత స్థాయిలో ఊహించుకున్నట్టుగా కనపడుతూ ఉంది. ఈ కారణంగానే ఆమె తెలంగాణలో మరొక వైఎస్ షర్మిల గారిలాగా ఆమె తల ఎత్తేటటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉన్నది. చూద్దాం కొద్ది రోజుల్లో ఏం జరుగుతుందో.